నాలుగో విడత ఆసరా నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసరా పథకం లబ్ధిదారులతో మా ప్రతినిధి అశోక్ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, నాలుగో విడత ఆసరా నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ విజయవాడలో లబ్ధిదారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎన్నికల హామీలకు ముందు అంటే ఎన్నికల ముందు 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీ ప్రకారమే ఆసరా ఏదైతే నాలుగో విడత విడుదల చేశారు. ఇప్పటివరకు కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల కావచ్చు, ఆయన చేస్తున్న సహాయం పట్ల కావచ్చు, వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏదైతే మహిళలు ఉన్నారు, అంటే లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి డ్వాక్రా గ్రూపుల్లో ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఎంత మీకు జరిగింది, ఎలా ఉంది? చాలా మేలు చేశాడు. మాకు సంవత్సరానికి 2 లక్షలు వేసాడు. మేము 10 మందిమి మనిషికి 50,000 3 సంవత్సరాలు తీసుకున్నాం. ఇప్పుడు 4వ విడత మళ్ళీ వేసాడు 2 లక్షలు జగన్ గారు. మళ్ళీ 10 మందిమి 50,000 మేము తీసుకుంటున్నాం. మాకు చాలా మేలు చేశాడు. జగన్ గారు చేసినట్టు మాకు ఎవ్వరూ చేయలేదు. అంత మంచిగా చేశారు. మాకు రుణమాఫీ మాత్రం బాగా చేశారు నాన్న. మాకు అన్ని పథకాలన్నీ వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. పెన్షన్ కూడా తెల్లవారుజామునే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. బంగారు తండ్రి తిరిగి నేను పెన్షన్లో నేను తిరిగి ఏడ్చా. కాళ్ళు పడిపోయినాయి, మోకాళ్ళు ఎరిగిపోయినాయి. అన్ని తిరిగితే మా సర్వర్ పని చేయట్లా, ఏంటి డబ్బులు రాలా, మేడం రాలని 15 రోజులు తిప్పి మమ్మల్ని ఏడిపించినందుకు జగన్ గారు మేలు చేశాడు. మాకు మంచిగా ఇంటికి తెచ్చిస్తున్నాడు బాబు. ఆయనకు చాలా వందనాలు అమ్మ. ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి గ్రూపుల్లో ఉంటున్నారు? 15 ఏళ్ళ బట్టి ఉన్నాను గ్రూప్లో. 15 ఏళ్ళ బట్టి మాకు 30 ఏళ్ళు 20 ఏళ్ళ బట్టి ఉన్నాము. వచ్చేళ్ళకే సంఘం మాది 1 లక్ష తీసుకున్నాం మేము. మాకు మొన్న 4 విడతల 1 లక్ష 10 మంది గ్రూప్ మీద 1 లక్ష రూపాయలు మాకు తీర్పు వచ్చింది. అప్పటికి తీర్పు వస్తే బాగానే ఇచ్చారండి. రుణమాఫీ కానీ, పిల్ల చేయూత కానీ రుణమాఫీ కానీ, మళ్ళీ పిల్లలకు అమ్మఒడి కానీ అన్నీ తీసుకున్నానండి. పొలం మీద కానీ అన్ని డబ్బులు పడ్డాయి. నాకు అన్ని మేలు జరిగిందండి జగన్ గారి వల్ల. అన్ని మేలు బాగా జరిగింది. మనిషికి 3,700 రూపాయలు మనిషి 10 మంది గ్రూప్ పంచుకుంటున్నాం. జగన్ గారి మట్టికి వందనాలు చెప్పు. ఆయనే సీఎం కావాలి మాకు. అది మీకు ఎలాంటి మేలు జరిగింది? 15 సంవత్సరాల నుంచి మనం డ్వాక్రా గ్రూప్లో ఉన్నప్పటికీ మాకు 4 లక్షలు మనకు రుణమాఫీ అనేది జరిగింది. చేయూత విషయంలో కూడా చేయూత వచ్చింది. మేము మగవాళ్ళ మీద ఆధారపడకుండా మేము చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డ్వాక్రా కట్టుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా కూడా చేసుకొచ్చారు. మాకు సంవత్సరానికి 15,000 లెక్కన 1,00,000 లెక్కన మేము అందరికి కూడా తీసుకోవటం జరుగుతుంది. మనిషికి 15,000 మాకు 3 సంవత్సరాలు వచ్చినాయి. 4వ విడత కూడా నిన్న మాకు అయిపోయింది. ఆసరా ఒకటే కాదు, చేయూత కూడా మాకు 18,750 3 సార్లు వేశారు. నా భర్త గారికి కూడా పెన్షన్ వచ్చింది, నా పాప వికలాంగులు పెన్షన్ వచ్చింది, నా మనవడు కూడా అమ్మఒడి వచ్చింది. మరి అన్ని విషయాల్లో కూడా ఇల్లు కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఎన్నిసార్లు జన్మభూమి కార్యక్రమాలకు వెళ్ళినా లేదు, కానీ మాకు పిలిచి మాకు మంచిగా 1 సెంటు స్థలం ఇచ్చి మాకు సొంత ఇల్లు కలను కూడా నెరవేర్చారు. మళ్ళీ తిరిగి సీఎం మళ్ళీ జగన్ బాబే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి పథకంలో కూడా మహిళలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని విషయాల్లో కూడా మీ అందరికి మేలు చేస్తున్నారు. ఎట్లా ఉంది మీకు? మాకు అన్నీ మేలే చేశాడండి. ఆయన వల్ల మాకు చాలా మేము లబ్ధి పొందాము. ఆయన ఇచ్చిన ప్రతీదీ మేము అన్నీ సమకూర్చుకున్నాము. మరి డ్వాక్రాలో మాకు కూడా 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. మరి ఇప్పుడు వరకు కూడా ఆయన 4 లక్షలు మాకు రుణమాఫీ చేశాడు. మేము సంవత్సరానికి మా గ్రూప్ అంతా 1 లక్ష రూపాయలు చొప్పున 10,000 తీసుకుంటున్నాం మేము. మళ్ళీ 18,000 మేము తీసుకుంటున్నాము. జగన్ గారు మంచి మేలు. మా పిల్లలకి చదువు విషయంలో కూడా అన్నీ మాకు అమ్మఒడి, మాకు ఫీజులు కట్టుకోని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నప్పుడు ఇదివరకు మాకు జగన్ గారు వచ్చినాక మాకు ప్రతిదీ అన్నీ మేలే చేస్తున్నాడు. మేము ఆయన సీఎం చేసుకోవాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఆయనే కావాలని. మరి ప్రతి విషయంలో కూడా మాకు ఇల్లు లేనప్పుడు మేము అద్దెలు కట్టుకుంటున్నాము. ఆయన సెంటు స్థలం ఇచ్చి మాకు ఎక్కడైనా కానీ మాకు సొంత ఇల్లు అనేది మాకు ఏర్పరిచాడు. మాకు ఆయన కావాలి, మళ్ళీ ఆయనే రావాలి, మాకు ఆయనే ఉండాలని మేము కోరుకుంటున్నాము.
మీరు చెప్పండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఓవైపు మహిళలకు అన్ని సంక్షేమాలు ఇస్తూ ఇంటికి పెన్షన్ ఇస్తూ ఇట్లా అనేక చేస్తున్నారు, ముఖ్యంగా ఆసరా అనేది ఒక పెద్ద లబ్ధి, మీకు ఎట్లా ఉంది? అన్ని విషయాల్లో ఆయన ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. అమ్మఒడేమి 45 సంవత్సరాలకు 18,000 నేను అందుకుంటున్నాను. అవి నాకు 3 సార్లుగా వచ్చినాయి. మరి ఈ రుణమాఫీ కూడా నేను డ్వాక్రా గ్రూపులో ఉన్న 15 సంవత్సరాల నుండి మరి రుణమాఫీ కూడా అందుతుంది. చక్కగా రుణమాఫీ చేస్తున్నాడు. అన్ని విషయాల్లో మరి నాకు మనవరాలకి అమ్మఒడి పడుతుంది. అన్ని విషయాలు ఆయన మంచి చేస్తున్నాడు. ఆయనే సీఎం కావాలని నేను మరీ కోరుకుంటున్నాను. అంటే చెప్పిన మాట ప్రకారం చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చారు, అన్ని రకాలుగా తమకు సహాయకరంగా ఆదుకుంటూ కూడా అండగా నిలుస్తున్నారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తాం, మరొకసారి ఆయన్ని సీఎం చేసుకుంటామని చెప్పి కూడా లబ్ధిదారులందరూ తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.